హాయ్ గాయ్స్, ఈరోజు నేనైతే గోంగూర గుత్తి వంకాయ నిలవ పచ్చడి అయితే పెట్టానండి. సో మీకు చూపిద్దాం, ఇలా చిన్న క్లిప్స్ అయితే తీసాను. ఫస్ట్ అయితే వంకాయలు శుభ్రంగా తుడిచేసుకొని ఘాట్లు పెట్టేసుకున్నాను. అవి ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా పప్పు నూనె అయితే బెస్ట్. అదే పప్పు నూనె అంటే పప్పు నూనె వేసుకుంటారు, శనగ నూనె కూడా వేసుకుంటారు. పచ్చళ్ళు కాబట్టి నిలవ ఉండాలి కాబట్టి నేనైతే శనగ నూనె అయితే వేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసుకొని తీసేసుకుంటాను ప్లేట్లోకి. కొంచెం ఫ్రై అయితే చాలు, బాగా ఫ్రై అవసరం లేదు, ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మగ్గుతుంది కదా పచ్చళ్ళలో మనకి, ఇంకా ఊరాలు కాబట్టి సరిపోతాయి అన్నమాట ఆ మాత్రం. సో పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్పైసెస్ అన్నీ కలిపేసుకుందాం ఒక గిన్నెలోకి. కారం, ఉప్పు, నెక్స్ట్ మెంతిపిండి, ఆవపిండి ఇవన్నీ తీసేసుకొని నేను ఇలా బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా వంకాయలు, వాటి మధ్యలోకి ఈ స్టఫ్ని పెట్టేద్దాం అన్నమాట. ఇలాగా స్టఫ్ చేసేసుకొని పెట్టేసుకుందాం. అన్ని వంకాయల్లోకి ఇవి పెట్టేసుకోవాలండి మొత్తం. అప్పుడు మనం ఊరబెట్టినప్పుడు లోపల దాకా చక్కగా ఊరుతుందన్నమాట. ఇది ఒక 3 రోజుల తర్వాత బాగా ఊరిపోద్ది. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. మీలో ఎవరికైనా ఈ పచ్చడి ఎట్లా పెట్టాలో తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. తాలింపు మనం పప్పులా వేయమండి. ఆవాలు, జీలకర్ర వేసి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న వంకాయలు వేసేసి మిగిలిన స్పైసెస్ కూడా వేసి బాగా కలిపేసి ఒక బాక్స్లోకి తీసి పక్కన పెట్టేసుకోవడమే. బాయ్ బాయ్.